బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఈరోజు 4వ రోజు మేము జూ పార్క్కి, ఇందిరాగాంధీ జూ పార్క్ అంట, ఇక్కడికి రావడం జరిగింది. లోపల ఏంటి ఇన్ని విశేషాలనే చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఎంటర్ అయ్యాము లోపలికి. ఇక్కడ లొకేషన్, చెట్లు ఎంత బాగున్నాయో చూడండి. మా ఫ్యామిలీతో 9 మెంబర్స్ అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ బోర్డు కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి కూడా చాలా మంది వస్తున్నారు చూడడానికి. లొకేషన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంట, ఇక్కడ బోర్డు పెట్టారు. ఈ బోర్డులో ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయంట, చూడడానికి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది. ఇందులో కూడా ఎన్ని స్పెల్లింగ్స్ ఉన్నాయో అన్ని ఎనిమల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. వెళ్ళడానికి జీబులు కూడా రెడీగా ఉన్నాయండి. ఇక్కడ బేకరీస్ కూడా ఉన్నాయండి. పచ్చని పార్కు. చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ కొన్ని డక్స్ కూడా ఉన్నాయండి, చూడండి. డక్స్ ఎలా ఉన్నాయో, బ్లాక్ కలర్లో చాలా బాగా ఆడుకుంటున్నాయి వాటర్లో. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా ఆడుతున్నాయో. ఇంకా ఇలాంటివి లోపల ఇంకెన్నో ఉన్నాయంట, చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విచిత్రమైన జంతువు ఉంది. చాలా బాగా ఉంది. ఇది చాలా పెద్దదిగా ఉంది. ఒక అబ్బాయి గోడ మీద ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలా ఉంది చూడండి. అది అక్కడే ఆగిపోయిందండి. ఇక్కడ ఒక కొంగలు కూడా ఉన్నాయండి, జంతువులు ఎంత బాగున్నాయి చూడండి. ఇవి చూడడానికి జనాలు తరలి వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ బోర్డులో కనపడుతున్న జంతువు అక్కడ రియల్గా ఉంది చెట్టు కింద. అది చీకట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనకు కనిపించడం లేదు. వెలుగులోకి వచ్చాక చూపిస్తాను. బోర్డులో ఏవైతే ఉన్నాయో ఎలిఫెంట్స్, అక్కడ చాలా పెద్దదిగా ఉన్నాయి 2. ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఇంత పెద్దది ఏనుగులు మేము ఎప్పుడు రియల్గా చూడలేదండి. చాలా పెద్దదిగా ఉన్నాయి, మంచిగా చాలా బాగా కనబడుతున్నాయి. చుట్టూ చెట్లు, ఇక్కడ జంతువులు, ఎలిఫెంట్స్, ఇక్కడ పార్కింగ్. ఇక్కడ దూరంలో కూడా ఒక ఎలిఫెంట్ దూరంలో కనిపిస్తుందండి. దగ్గరికి వెళ్ళాక నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ఇంకా ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో చూసేద్దాం రండి. చిన్న చిన్న పాపలు వచ్చారు ఇక్కడ చూడడానికి. ఎంత అందంగా చప్పట్లు కొడుతున్నారు, ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చూడడానికి కూడా ఇలాంటి గృహాలు చిన్న చిన్నగా రెడీగా చేశారండి, చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. మనకు మధ్యలో మధ్యలో దూపు అయితే నీళ్ళు తాగడానికి కూడా
వాటర్ పెట్టారండి. చూడండి చూడండి లొకేషన్ ఎలా ఉందో, చాలా చాలా అందంగా ఉంది. ప్రకృతిని బట్టి చాలామంది ఇక్కడికి వచ్చి చాలామంది సంతోషపడుతున్నారు. ఈ ప్రకృతి అందరినీ ఆకర్షించుకుంటున్నాయి కాబట్టి జనాలు తరబడి ఇక్కడికి రావడం జరుగుతుంది అండి. ఇగో చూడండి బస్సు కూడా వెళ్తుంది. నడవలేని వాళ్ళు కూడా బస్సులో కూడా వెళ్ళి చూడొచ్చు. ఇగో ఇక్కడ కోతులు ఉన్నాయండి, చూడ్డానికి వెళ్దాం రండి. మనం చూద్దాం రండి. మనం దగ్గరికి పంపించారు. చూడండి ఫ్రెండ్, మా అమ్మ వాళ్ళు కూడా ఆడు కూడా పార్కులో అన్నీ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది. లో వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయంట, ఇవన్నీ అక్కడ ఉంటాయంట. చూడ్డానికి వెళ్దాం తర్వాత. చూసారా ఫ్రెండ్స్, ఈ దారిలో వెళ్తే ఈ బోర్డులో ఉన్నాయన్నీ మనకి కనిపిస్తాయంట. చూసేద్దాం రండి. చూసారా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉందండి, కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ జూ పార్క్ ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఇందులో ఒక 2 ఉన్నాయి నక్కలంట. ఒక 2 ఉన్నాయండి, తోడేళ్ళు నక్కలు. ఇగో ఈ ఫోటోలో ఏదైతే ఉందో అవి అక్కడ 2 ఉన్నాయి. ఎలుగు బంటి ఉంది లోపల, పైకి ఎక్కుతుంది. చూసారా, చూసారా ఫ్రెండ్, మా ఊళ్ళు రావాల్సిన వాళ్ళు చాలామంది అక్కడ అలసటై కూర్చున్నారు. ఊళ్ళు రాలేకపోతున్నారు. నేనైతే వీడియో తీయడానికి వెళ్తున్నాను. ఇక్కడ ప్రదేశాలు ఇలా ఉన్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్,
గృహ లోపల తోడేలు ఉంది. వాటికి ఇలా జాలీలు కట్టారండి బయటికి రాకుండా ఉండడానికి. అక్కడొకటి తోడేలు పడుకుంది. ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ బోర్డులో ఏమున్నాయో లోపల కూడా అందులో అవే ఉంటాయంట. ప్రస్తుతానికి ఆ గృహ లోపలికి వెళ్ళి పడుకున్నాయేమో, బయటకైతే రాలేదు చూడ్డానికి. మరి మేము చూపించలేకపోతున్నాను. ఈ లోపల చిరుత పులులు ఉన్నాయంట. చూడ్డానికి కనిపించడం లేదు, కానీ ఏ గృహలో ఉన్నాయో తెలియదు. ఉన్నదండి, అక్కడ ఒకటి ఉన్నది చిరుతపులి. ఇదిగోండి, చాలా దూరంలో అటు ఇటు తలకాయ తిప్పుతూ కూర్చొని ఉంది. చూడండి, చూసారా? అగో తల లేపిందండి. చూడండి, ఇలా చెట్లు గుట్టలు అన్ని చెట్లే ఉన్నాయి. పార్క్ ఉంది, రకరకాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ పార్క్ ఉంది. జంతువులు మాత్రం అండి అక్కడొకటి ఉండిపోయినాయి. ఇంకా అక్కడ చాలా మంది చూస్తున్నారు. ఆ లోయలో ఏమున్నాయో మనం వెళ్ళి చూద్దాం రండి. అక్కడ ఒకటి పులి టైగర్ ఇటు నడుచుకుంటూ రాబోతుంది. ఎలా వస్తుందో చూడండి, దగ్గరగా వస్తుంది. అక్కడ వాటర్ తాగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, లేస్తున్నది పులి, చిరుతపులి స్నానం చేసుకొని బయటకు వెళ్ళింది. ఇలా నడుస్తుందో చూడండి.
ఫ్రెండ్స్ అక్కడ అందరూ చూస్తున్నారు, మరి చాలామంది నిలబడి. దీంట్లో కూడా ఏదో ఉన్నట్టుంది, ఏముందో చూద్దాం రండి. వైట్ చిరుత పులి ఉందండి. అక్కడ కొండ మీద నుంచి ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ బోర్డులో ఏదైతే ఉందో అదే అక్కడ కూడా కనిపిస్తుందండి. చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో. కింద కూడా దిగుతుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చిలుకలు ఉన్నాయి, రకరకాల చిలుకలు. చిలుకల్ని మనం చూడబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ చిలుకలు ఇలా ఉన్నాయో. చూడవాటి పెద్ద రామచిలుకలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా. ఇలా చూస్తే రెండు కారు గారి చూసారా రామచిలుక ఎలా ఉందో. ఇట్లాంటి బర్డ్స్, ఇట్లాంటి రామచిలుకలు దాంట్లో లోపల ఉన్నాయి. ఇక్కడ రెండు ఉన్నాయండి, మిర్రర్లో ఉన్నాయి కాబట్టి కనిపించడం లేదు. ఇట్లా కనిపించాయండి. చూసారా ఎలా ఉన్నాయో, కలర్ఫుల్గా. ఇక్కడ బోర్డులో ఉన్నవి, అక్కడ కూడా ఉన్నవి. ఇక్కడ చూసారా పైన ఉంది. రెండు చిలుకలు పైన ఉన్నాయి. ఎంత బాగా కనిపించినాయో.
ఇక్కడ సింహాలు ఉంటాయంట. మరి దీంట్లో అయితే ఒక్కటి కూడా మాకు కనిపించలేదు. ముందుకు వెళ్ళాక కనిపిస్తాయేమో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇంత దూరం వచ్చినా సింహం అయితే కనిపించలేదండి. మరి అది ఎక్కడ పడుకొని ఉందో కానీ నెక్స్ట్ వెనకకు వచ్చినప్పుడు చూద్దాము. రండి 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 ఇటు రండి. ఎక్కడ ఉన్నా మినిసి వస్తుంది చూడు. అసలు ఒలగించిన బాగున్నావు. అదే అయ్యా నాయన వచ్చింది మూత మూత చక్క పెట్టింది. ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ 3 కోతి పిల్లలు ఉన్నాయి. ఎంత చాలా బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఎలా ఉన్నాయో. క్యూట్ గా ఉన్నాయి. అది మాది చూడటానికి వచ్చింది. నేను పిలిస్తే వచ్చింది, మీరెందుకు వస్తారు? మా ఇంటికి ఫోన్ చేసి అట్లా ఉంటుంది. ఏ రూపాయలు పూజ అంతే. చూసారా ఫ్రెండ్స్, ఇదొక విచిత్రమైన జంతువు ఎలా చూస్తుందో చూడండి. కూర్చొని అటువైపే చూస్తుంది. చాలా వింతగా ఉందండి. చాలా బాగా లుక్ ఇస్తుందండి. చూడండి చూడండి ఎలా తిరిగిందో. అక్క నన్నైతే వీడియో చెయ్యు అని తిరిగి చూస్తుందండి. చూడండి ఎంత బాగా చూస్తుందో. ఇదేనండి ఫోటోలో ఉన్నది, లోపల మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇదొకటి ఎలుగుబంటి ఉంది. ఎంత బాగుందో బ్లాక్ కలర్లో. ఎంత బాగా ఉందండి చూడండి. చాలా పెద్దగా ఉంది ఈ ప్రదేశంలో. చూడండి చూడడానికి చాలా మంది వచ్చారండి. చూడండి ఎలా ఉన్నారో మంది. పబ్లిక్ చాలా చోట్ల తరలి వస్తున్నారు చూడడానికి.
ఫ్రెండ్ చూడండి ఇక్కడ బోర్డులో ఏం కనబడుతుందో, ఇక్కడ వాటర్లో కూడా అదే ఉందంట. చూడ్డానికి వెళ్దాంటండి. అక్కడ మూలలో కనిపిస్తుందండి. ఇవన్నీ చూడడానికి మా చిన్నమ్మల కాడు ఎంతో సంతోషంగా ఆనందంగా అన్నీ చూస్తున్నారు. అన్నీ చూడడం జరుగుతుంది. చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నది. ఇదేనండి. ఇదేనండి. రెండు ఈదుకుంటూ వాటర్లో ఎలా బయటకు వస్తున్నాయో చూడండి. అదిగో అది నీటిలోనా నువ్వు కానీ ఫోన్ చేయకపోతే నువ్వు దాని వీటి మీద ఉంటావు. అదేమందు ఇదిగో రెండు ఉన్నాయి చూసావా, నీట్గా స్నానం చేసుకుంటారు. నీటిలోనే ఉంటాయా? హాయ్ ఫ్రెండ్స్, ఇందులో పాము ఉందంట. ఆ పాము మనకైతే కనిపించడం లేదు, బయటికి రావడం లేదు. అందరూ చూస్తున్నారు కానీ లోపల పడుకొని ఉందండి. అగో ఆ గృహ లోపలికి చెట్టు లోపల ఉందండి. మనకైతే కనిపించడం లేదు, అది బయటికి రావడం లేదు. నాకు కనిపిస్తుంది కానీ ఫోన్లో అయితే కనిపించడం లేదండి. చూడండి పెద్దగా ఉందండి పాము. అవునండి చూడండి లోపల దానిలో బోల్లో లోపల వేసారు. దాని లోపల ఒక పాము ఉందండి. మీకైతే కనిపించట్లేదు కానీ మాకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ లోపల ఎట్లా పెట్టారు. ఒకటే ఉంది. కనబడుతుందా? చూడండి రేట్ కళ్ళంతో కదా ఇక్కడ ఊసరవెల్లి ఎలా ఉన్నాయో, ఊసరవెల్లిలో పెద్ద పెద్దదిగా ఉన్నాయి, జాలిలో ఉన్నాయి.
మనకు కనబడట్లేదు కానీ లోపల చాలా ఉన్నాయండి ఉసరవెల్లిలు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒకటి ఎలా దిగుతుందో చూడండి క్లియర్గా. చూసారా ఎలా దిగిందో? ఓ నేను మాట్లాడుతుంటే అది తల ఊపుతుందండి. చూడండి ఎలా ఊపుతుందో. చూసారా ఎలా ఉన్నాయో అన్నీ ఉసరవెల్లిలు. లోపల చాలా ఉన్నాయి. ఉసరవెల్లిలో తొండలండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయండి. చూడండి కనబడుతున్నాయండి. చూసారా బోట్ ఫ్రెండ్? ఇగో ఇప్పటిదాకా బోట్లో చూసింది ఇక్కడ ఉంది ఒకటి, ఇక్కడ కనపడుతుంది. ఎలా ఉందో చూడండి. అక్కడ దూరంలో ఒక పందిరి కింద తాంబేలు ఆహారం తింటూ ఉంది. ఎలా తింటుందో చూడండి. లేదు తింటుంది, పెద్దదే ఉంది. ఇక్కడ ఒక చిన్న తాంబేలండి బయటకు వచ్చింది. చూడండి ఎలా ఉందో. నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుందండి. చూడండి ఇక్కడ పాము ఉంది ఊర్లో, అది కూడా ఇక్కడ ఉందంట. చూద్దాము. చూడండి ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా అదే ఇది పెద్దగా ఉంది. एक नीचे उनको नीचे और को सिर ऊपर दे उनको नीचे कहीं ना తాంబేలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఇంకా చుట్టూ చెట్లు, కొండలు, నీళ్ళు అన్నీ ఉన్నాయి. మరి వాటి దగ్గర ఏముందో చూడడానికి వెళ్తున్నాం. చూసేద్దాం రండి.